తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదించాలని డిమాండ్. బంద్కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు, వ్యాపార వాణిజ్య సంస్థల మద్దతు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు. బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్న పోలీసులు. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల ఆందోళన. నిలిచిపోయిన 3,500 బస్సులు. బంద్ కారణంగా బస్సులు నడవటం లేదని ప్రకటన. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి కాబట్టే బీసీలు రోడ్డెక్కారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్గా ఈటెల విమర్శనాస్త్రాలు. మోడీ ప్రభుత్వంలో 27% బీసీ మంత్రులు ఉన్నారని వ్యాఖ్య. బీసీ బంద్పై స్పందించిన సిపిఐ నారాయణ. మోదీ సర్కారుపై ఫైర్. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందంటూ మండిపాటు. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్న ముఖ్యమంత్రి. తర్వాత కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్న సీఎం. ఇవాళ ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. డిఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్న ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్న పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆందోళన. బీసీ రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ బైఠాయింపు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న లీడర్స్. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఫైర్. బీజేపీ ఎంపీలు అసెంబ్లీలో బిల్లుకు సయ్యని, పార్లమెంటులో నయ్యంటున్నారని ఆగ్రహం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్. జిల్లాలోని 6 డిపోల వద్ద బీసీ సంఘాలు, రాజకీయ నేతల ఆందోళన. నిజామాబాద్ 1 డిపో ఎదుట నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న బంద్. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై ఆందోళన. ఆర్టీసీ డిపో వద్ద తెల్లవారుజాము నుంచే బీసీ సంఘాలు, రాజకీయ నేతల బైఠాయింపు. నెల్లూరు జిల్లా వింజమూరులో అగ్ని ప్రమాదం. ఎలక్ట్రికల్ పోల్ వద్ద చెలరేగిన మంటలు. భయాందోళనకు గురైన స్థానికులు. గ్రామస్తుల ఫిర్యాదుతో వెంటనే చేరుకుని మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో అధికారులు నిద్రించాలని నిర్ణయం. యనుమలపల్లి బాలుడ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ శ్యాంప్రసాద్. రాత్రి అక్కడే నిద్ర. హాస్టల్లో సమస్యలపై ఆరా. నల్గొండ జిల్లా దేవరకొండలో ఓట్ చోరీపై సంతకాల సేకరణ. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమం. ఓట్ చోరీ ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపణలు. నల్గొండ జిల్లా అధిక వడ్డీ కేసులో నిందితులు అరెస్ట్. బాలాజీ నాయక్ ఏజెంట్లు 9గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు. 6,77,00,000 విలువైన భూమి పత్రాలు, 4 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. ఈ కేసులో ఇప్పటివరకు 7గురు అరెస్ట్. అనాథ వృద్ధులకు అండగా నిలిచిన ఫైట్ మాస్టర్లు. అనంతరం జిల్లా నార్పలలో జోలెపట్టి నిధులు వసూలు చేసిన రామ్, లక్ష్మణ్. కురగానపల్లిలో చెన్నకేశవ వృద్ధాశ్రమానికి అప్పగింత. తెలంగాణలో 3 రోజుల పాటు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం.